అక్క కాలు కొంచెం తీయచ్చు కదా. సో తింటా ఉంటుంది అక్క, ఏ పని చేయదు. ఆ పని నేనే చేస్తాను. బోరింగ్ కొట్టలేకపోతున్నాను కానీ చేతులు పోతున్నాయి. నీళ్ళు ఈ వరకే తెచ్చాను, ఈ వరకే తోమేస్తాను. సరే తెచ్చిన వరకు సార్ కనుక్కోమని నీళ్ళు సర్దుకొని వాడు. లక్ష్మి నీళ్ళు మళ్ళీ మొయ్యలాగా చచ్చిపోతావు నువ్వే. నీళ్ళు సర్దుకొని వాడు. ఏం చిమ్మేవమ్మా, వయ్యారంగా చిమ్మేవు. ఆడ చెత్త ఆడే పెట్టి నాకు నీట్గా ఉండాలా. నువ్వు చూస్తే ఇట్లా జిమ్మి పెట్టేవు. ఏం చేయాలి? చిమ్ముకోవద్దా? నీకు చెప్పే కన్నా నేను చేసుకోవడం మేలు. నీళ్ళు దోమంటే ఏం దోమిందో, సగం ఆడబెట్టింది, సగం వేసింది, సగం దోమింది. ఏం కోడల్లో ఏమో తెలియదు. ఇప్పుడు పిల్లకాయలతో యాగలా కల్లాడిపోతున్నావా? సగం ఇంట్లో పెట్టింది, సగం అట్లా పెట్టింది. ఇప్పుడు అయితే ఆమె మళ్ళీ ఆమె ఒక పని చేస్తే నేను ఒక పని చేయాలా? ఇట్టుండారు పాడాళ్ళు. ఏం చేస్తాము? ఆ మురికి నీళ్ళు అట్టే పెట్టుకొని చేయాలా నేను ఇప్పుడు? ఏందో నీళ్ళు శుభ్రంలే, ఏమీ లే, బకెట్లు గడిగేదిలే, పోసేదిలే, సగం ఆడబెడుతుంది, సగం ఆడబెడుతుంది. యాగలేక చచ్చిపోతున్నానమ్మా. నా కొడి కట్టే ఆగుతున్నాడు ఏమన్నా తెల్లే. మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాడు, బోరింగ్ కొట్టలేకపోతున్నా. నీళ్లు చూస్తే అట్ట చేస్తుంది. సగం పడుతుంది, సగం పట్టదు. పొద్దులు వస్తూ నీళ్లు వాడకానికి ఏం వాడాలని? ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిస్తారు నీళ్లు? ఈ నీళ్లు మోత ఒకటి. కొడుకులు ఏమో పట్టించుకోరు, కోడలు చూస్తే యామకు తింటారు. ఏం చేయాలో అర్థమే కాదు.